చంపేసామా? ఏదో ఒకటి చేసుకోండి. ఆ రోజు వచ్చావు కదరా కాపాడడానికి. ఏడే కాపాడు. చూడు శవంలా పడున్నాడు. చూడరా అన్నా, ఈ ఒక్క తూరి నేను కొడతా అన్నా. వదలరా, ఇది నా పుట్టెలు నేనే చంపాలా. అసలు వీళ్ళు ఎవరు, ఎందుకు కొట్టుకుంటున్నారు అనే ప్రశ్న మీకు వచ్చుంటుంది. ఇది ఎక్కడ మొదలైందో తెలుసుకుందాం. కేసు గురించి అప్డేట్స్ ఏంటి? ఏమో తెలియదు సార్, 3 రోజుల నుంచి బాడీ కుళ్ళిపోయింది. ఎనీ క్లోజ్? ఏమో సార్, పిచ్చిపట్టింది అనుకుంటా. 3 రోజుల కోసం చచ్చిపోయాడు. ఏమైందో క్లారిటీ లేదు మాకు కూడా. ఏం చేస్తున్నారా మీరు? పోలీస్ డ్యూటీ అనుకున్నారా లేదా పిక్నిక్ వచ్చామనుకున్నారా? అక్కడ డెడ్ బాడీ పడి ఉంటే ఒక్క క్లూ కూడా లేకుండా ఇంత రెటికులస్గా కేర్లెస్గా ఎలా ఉన్నారా మీరు? పైనుంచి నాకు పడుతుందా ప్రెజరు? మీరేం చేస్తారో నాకు తెలియదు. 1 మంత్ కల్లా కేస్ డీటెయిల్స్ అన్నీ ఉండాలా, లేకపోతే మీ ఉద్యోగాలు పోతాయి. ఈయనేవాడు ఏసీ కార్లో పోవాలా, మేము మాత్రం మీ ఎండకు సావాలా? నేను పోతున్నా బో. వాడిని నేను ఎవరి వాడిని కాను, ఒంటరి వాడిని నేను ఎవరి వాడిని కాను. నాలో ప్రపంచం అది నా సంగీతం, వేదం పునీతం నాదం అనంతం ఎవరు వాడిన సరిగమ బదని సరే. స్వయంగా నీవుసే అది తెలిపే మౌనంగా. కొత్త అడ్మిషనా? నా పేరు రాణి.
సెకండ్ ఏం అవసరం లేదులే, బ్యాగ్ గడి పెట్టు. జరుక్కో. అన్నీ మనమే, అట్టాంటి ఏం పెట్టుకోవద్దు. ఈ హాస్టల్లో నీ బట్టలు నా బట్టలు అనేది లేదు, అన్నీ మనవే. నువ్వేనా ఎవరైనా ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ రాంబో రాణి ఫ్రమ్ నెల్లూరు. ఓ యూ దట్ ఫిష్ కర్రీ. నైస్ రా. మీ పేరు? బుడ్డ ఫ్రమ్ రాయలసీమ గడ్డ. మాది రాయలసీమ. రాయలసీమలో ఎక్కడ? కడప. మామూలు తీసుకురాలేదా? చిన్నప్పటి నుంచి ఒకే ఒక ఆశ, మా ఊరు కడప అంటే బాంబులు తెచ్చారని అనుకున్నాను. అది జరిగింది లేదు, నేను వినింది లేదు. అలా వాళ్ళ స్నేహం మొదలైంది, కొనసాగుతుంది. كلام عنيف الغرام أحلى من الأغاني، من كلمتين من سلام ببقى حد تاني. لما يميل قلبنا ويا يمين تفتح عيوني وعمري كله مش قليل. كلام عنيف الغرام أحلى من الأغاني، من كلمتين من سلام ببقى حد تاني. لما يميل قلبنا ويا يمين تفتح عيوني وعمري كله مش قليل. يا ليل يا ليل يا ليل يا ليل من غرام وليلة حرام سنيني بينه وبيني. يا قلبي خطوة واحدة يعني مش خيال. يا ليل يا ليل يا ليل يا ليل من غرام وليلة حرام سنيني بينه وبيني. يا قلبي خطوة واحدة يعني مش خيال. ఎంతసేపు నుంచి కొడుతున్నారు? గంట. పిల్లాడు రాయుడు పాపం, ఎంతసేపు కొడతారు? సరేలే, ఒక 10 నిమిషాలు ఆగి పంపించేయండి. జాగ్రత్త. Bitch, I'm stylish. Bitch, I'm stylish. Bitch, I'm stylish. Bitch, I'm stylish. Glock talk, big T-shirt, Billy. అన్నా చెప్పినానా? ఏరా అమ్మనేదో డబ్బులు అడిగావంట, మొన్నేగా కట్టింది.
అది వేరే ఫీజు ఉందన్న, ఇంకోటి కట్టాలి. ఏమోరా, నాకు నీ మీద నమ్మకం లేదు. మీ సార్ ఎవరు ఉంటే వాళ్ళ చేత ఫోన్ చేయించు. ఒక్క నిమిషం ఉన్నాను. ఎరా ఏం చేస్తున్నా? ల్యాప్టాప్ కావాలి. అరే కరెక్ట్ టైంకి వచ్చావరా. మా నాన్న లైన్లో ఉన్నాడు, మెల్లగా ఏదో ఒకటి చెప్పి కావచ్చు. సార్ ఏం సార్, మా వాడు ఊరికే డబ్బులు అడుగుతున్నాడు. మొన్న ఇద్దరు వేసుకుని వెళ్ళాడు సార్. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? అదేం లేదు సార్, సప్లీ ఫీజు. ఏం సార్ మా అబ్బాయి ఎలా ఉంటాడు ఏంది కాలేజీలో? మీ అబ్బాయి ఒక ఎదవ పచ్చి పోరం పోకు సార్ అవునా సార్ అని అనుకుంటారు, కానీ మీ అబ్బాయి వజ్రం సార్, డైమండ్. ఏమో సార్, వాడికి డబ్బులు వేయాలంటే నమ్మబుద్ధి కావట్లే సార్. ఎలా చేయమంటారు? మీకెందుకు సార్ భయం? నాకేంటి, నేను చూసుకుంటా. దగ్గరుండి మీ ఓన్ని పైకి తీసుకొస్తా సార్. ఈ ఒక్క మాట చాలు సార్. థ్యాంక్ యూ సార్. తీసుకుంటా సార్, వదిలేండి. రే కొద్దిగా అయితే ఫోన్లో మా నాన్నరా కొంప ముంచి ఎగుతావు కదరా. చిల్ మ్యాన్ చిల్. డబ్బులు వస్తాయి 50-50, ఓకేనా? సర్లే కానీ ల్యాప్టాప్ ఇస్తే నేను వెళ్తా. మరి నువ్వు వచ్చింది ల్యాప్టాప్ కోసమా? ఇందాలే పక్కన లేదు చెప్పు. మన పక్క రూమ్లో కొత్త వాళ్ళ సంగతి ఏంటో చూస్తా. గుడ్ మార్నింగ్ సార్. ఏరా నువ్వు హాస్టల్కి పాతే కదా, నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పావు కదా, మరి జూనియర్ సొసైటీ వస్తే గుడ్ మార్నింగ్ చెప్పాలని తెలీదా? తెలిసిన చెప్పం. ఏంట్రా ఏదో అన్నారు? కొత్త కదా అన్న, నేను చెప్తాను. సర్లే కానీ నైట్ దావత్ ఉంది, ఓ మంచి షర్ట్ కావాలి. ఇదేదో బాగున్నట్టుంది. హే ఎవర్రా నువ్వు? ఐఎమ్ రాంబో ఫ్రమ్ కడప. నీ గెటప్కి నీ పేరుకి ఏమైనా సంబంధం ఉందారా? మీరు నాకు హెల్ప్ చేయాలి. మీరు డ్యాన్స్ చేస్తే గుడ్డోడు కూడా కాళ్ళు వచ్చేస్తాయంట, కుంటోడు కూడా కళ్ళు వచ్చేస్తాయంట. ఇన్ని వదిలేండి సార్, మీకేం సార్ సింగింగ్, డాన్సింగ్, డబ్బింగ్, అబ్బాబాబా అది టాలెంటా కుమారి అంటే టెంట్? ఏమోరా, అప్పుడప్పుడు నా టాలెంట్ చూస్తే నాకే తెలిసి వచ్చేస్తుంది. మొన్న సల్మాన్ ఖాన్ సినిమాకి డేట్ లీలా. ఎందుకు సార్? వాళ్ళు అడగలే, నేను నీలే. సర్లే టైం చూసుకొని నీ సంగతి కూడా చూస్తా. రేయ్ నువ్వు ల్యాప్టాప్ తీసుకొని రూమ్కి వచ్చేయి. నాకు అర్థం కాలా ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్? ఓవర్ యాక్షన్ పక్క అన్న షర్ట్ ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఉన్నదే ఒకటి. రే గుడ్ మార్నింగ్ సార్.
రే బిర్యానీలు వస్తున్నాయి. రాణి కానీ డబ్బులు అడుగుదామా? మొన్న ఇచ్చాడు బొడ్డగాడు. షూగాడు అయితే కరెక్ట్. రే అర్జెంట్గా 100 రూపాయలు ఇరా. మొన్నే కదా మీ డాడీతో 1000 రూపాయలు ఇచ్చుకున్నావు. అది మొన్నరా. మరి నిన్న రాని వాడితో 500 కొట్టించుకున్నావు. అది నిన్నరా. సరే కొడతలే. నువ్వురా ఫ్రెండ్ అంటే ఎవరికి వాడు గిఫ్ట్ వచ్చాయి. నీకు అవసరం నేను హెల్ప్ చేశాను, నాకు అవసరం నువ్వు హెల్ప్ చేస్తావా? ఏమన్నారా? ఒకసారి అటు చూడరా. అలా వేసవి కాలంలో క్రికెట్ బాల్ అల్పపీడనం నీ గురిగింజల్ని ధ్వంసం చేసింది. ఆ యాక్సిడెంట్ తర్వాత నీకోసం తిరిగిన హాస్పిటల్ లేదు, కాలేజ్ లేదు. అందరు డాక్టర్లు నర్సులు చేతులతో పాటు కాళ్ళు కూడా. మన ముందుకి దేవుళ్ళ ఒక డాక్టర్ వచ్చాడు. ఆయనే అయితే మార్చేద్దాం. ఆయన ఎన్నో ప్రయోగాలు పరిశోధనలు చేసి ఎన్నో నిద్రలేని రాత్రులు నిద్రపోయిన పగలు కృషించి శ్రమించి బ్రష్ చేసి ఆయన కనిపెట్టాడు. ఆయన కనుగొన్నాడు. సార్ మా ఫ్రెండ్ బతుకుతాడు. ఇప్పటిదాకా అదే చూసానయ్యా. వట్టల్ ట్రాన్స్ప్లాంటేషన్ అది చేస్తే బతుకుతాడు. దీని సక్సెస్ రేషియో 0.000 అన్నా కాదు 0. సార్ మా ఇప్పుడు ఫ్రెండ్ మా బతకాలంటే ఏం చేయాలి సార్? మీ ఫ్రెండ్కి జరిగిన యాక్సిడెంట్లో తన 2 సార్ మా ఇప్పుడు ఫ్రెండ్ మా బతకాలంటే ఏం చేయాలి సార్? మీ ఫ్రెండ్ బతకాలంటే ఇదొకటే దారి. నీకు అవసరం నేను హెల్ప్ చేశాను, నాకు అవసరం నువ్వు హెల్ప్ చేస్తావా? లెట్స్ డూ ఇట్. సార్ నా గురించి ఒక్క రిక్వెస్ట్, కొంచెం పెద్ద నా గురించి చిన్నది వాడికి చేయండి. రెడ్ అనుకో. సార్ రెడ్ అయిపోయింది సార్. సరే ఆ ఫ్యూ కాల్ అందుకో త్వరగా. ఇంకా నువ్వు ఒక్కొక్కటిదైనా బతకాలి. నాకేమైనా పర్లేదు సార్, వాడు మా ఫ్రెండ్ బతికి చాలు. ఆ రోజు హాస్పిటల్లో మన రాణిగాడు కూడా ఇవ్వలేదురా, కానీ నేను ఇచ్చాను మావ నీకు. అన్నా నీకు చాలా పెద్ద మనసు కదన్నా. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? అన్నా పైకి పోమాకన్నా. ఏరా పోమాకంతే. రే రాణిగాడు పైన ఉన్నాడు రా.
కొంప ముంచావు కదా స్వామి. ఆ ఒక్కరోజు వాడి జీవితాన్ని మార్చేసింది. కథ ఇప్పుడే మొదలైంది.